Hey guys, welcome back to channel The Great Flood మూవీ రివ్యూ తెలుగు లైవ్ స్ట్రీమింగ్ ఆన్ ద నెట్ఫ్లిక్స్. డిసెంబర్ 19కి రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో నేను రీసెంట్గా లేట్గా అయితే చూడడం అయితే జరిగింది సినిమాని. రివ్యూ ఏంటంటే సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది, పిచ్చగా నచ్చింది. హాలీవుడ్ లెవెల్ సినిమాలు అంటే నాకు చాలా బాగా నచ్చుతాయి. సో మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది మనం ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ తెలుగు డబ్బింగ్ అనేది చాలా వర్కౌట్ అయింది. సో చిన్న పిల్లల డబ్బింగ్ కూడా చాలా బాగా ఉందన్నమాట సినిమాలో అయితే. నాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది సినిమా మాత్రం. హాలీవుడ్ అంటే ఇలా ఉంటుందని నేను ఇప్పుడు ఊహించిన అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు పడే కష్టాలు ఏంటో అనేది మనకు అర్థమైంది. అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అనమాట ఈ సినిమా మాత్రం. నాకైతే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సో మీరు ఇప్పుడే వెళ్ళి చూడండి. నెట్ఫ్లిక్స్లో లైవ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది సినిమా మాత్రం. ఈ సినిమా స్టోరీ, బేసిక్ స్టోరీ ఏంటంటే అసలు ఒక హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్కి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు అనేది ఒక మెయిన్ స్టోరీ. వీళ్ళు ఉండేది ఒక 4th 5th ఫ్లోర్లో ఉంటుంది అనమాట. సో 13th ఫ్లోర్ 14th ఫ్లోర్ వరకు అయితే ఫ్లోర్స్ ఉంటాయి. సో ఒక ఏదైతే వాటర్ ఏదైతే ఉంటుందో యుగంతం వచ్చి ఇట్లా వరదలు వచ్చి సునామీ వచ్చి కొట్టుకుపోతుందో, సో యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చేసింది అనమాట. అది వాళ్ళు కష్టపడుతూ 13th ఫ్లోర్ దాకా వెళ్ళారా లేదా అనేది ఇంకోటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రాకెట్ ఏదైతే ఉంటుందో దానికోసం కూడా ఆమెను తీసుకెళ్లాలని ఒక ప్లానింగ్ అయితే ఉందన్నమాట. సో అది మెయిన్ బేసిక్ స్టోరీ. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మెయిన్ స్టోరీ. ఒక్కసారి మీరు వెళ్ళి చూడాలి, మీకు అన్నీ అర్థమవుతాయి, డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ షేర్.